తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఏ విధంగా అమలు అవుతుందో అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లక్ష మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గతంలో కేసులు పెట్టి వేధించిందని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు విరుచుకుపడ్డారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో మాజీ సీఎం జగన్ ప్రజలను దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. 1924లో మన రాష్ట్రంలోకి వచ్చేసి 158,547 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు ఈ నాగేశ్వరరావు గారికి తెలియదా అని అడుగుతున్నా నేను. అంటే మీరు ఉండేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు, లేకపోతే ఆయన ఎవరు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశాకే నీకు అంత బాధేస్తుంది. చేవిరెడ్డిని లిక్కర్ కేసులో అతను క్లియర్గా ఎవిడెన్స్ తోటి దొరికాడు. అతను వాళ్ళ గన్మెనే చెప్పాడు మొత్తం. ఏ కారులో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి, ఏ కారులో ఎటిల్ని అని కూడా చెప్పారు. ఈ టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు. ఆ నెంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు. అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు, లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా? అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో? ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి? ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి? ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే, ఆ మాత్రం సిగ్గు లేదా? ఆ రోజు సిగ్గు ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా? మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా? అప్పుడప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి తీసుకొచ్చారే, ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ రోజు మాట్లాడేటప్పుడు తెలవదా? ఇప్పుడు కట్టగట్టుకొని ఈరోజు ఏమైనాయి మీ సూపర్ 6లు ఏమైనాయి, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ అని మాట్లాడతారే. కొంచెమన్నా మానవత్వం ఉండాలి. మొన్న ఒక అతను అంటున్నాడు ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు కూడా తిట్టేవాళ్ళంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా. మీరు అసెంబ్లీకి వెళ్తుంది ఇవి మాట్లాడుకోవటానిక, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవటానిక అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయ్యి మాట్లాడటం కూడా చూసాం మేము.
అంటే సంస్కారం లేకుండా మీ ఇష్టారాజ్యంగా 150 ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ఆ గర్వంతో కడప రాజకీయాలు, కడప రౌడీజాలు చేసుకుంటా అతను చెప్పించి ఏం చెప్తాడో, ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తాడో మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతి ఏమైందనేది కూడా మనం ఒక్కళ్ళు చూస్తున్నాం. మాట్లాడింది కానీ వాళ్ళు చేసిన పనులు కూడా ఇప్పుడు కూడా ఏదైనా కూడా వితౌట్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా చేశారేమో అనేది కూడా వీళ్ళు చెప్పాలి. మాట్లాడేవాళ్ళు వాళ్ళకందరికీ నోటీసులు ఇస్తున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళని. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కర్నూలులో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా? అంత వయసులో పెద్ద ఆయనకి మీరు మాత్రం ఆ రోజు నోటీస్ ఇచ్చేసి ముందు దీని మీద అరెస్ట్ చేస్తున్నాం, దీని మీద అనేది ఏమైనా చెప్పారా? అర్ధరాత్రి కూడా పడుకోన్న అతను బస్సు తలుపులు కొట్టేసి పోలీసు వాళ్ళని పంపించేసి నీ అధికారం ఉందని చెప్పేసి నువ్వు చేసేవే ఆ రోజు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఈ వెంకట నాగేశ్వరరావు నిన్న వచ్చి తెగ మాట్లాడుతున్నారు వీళ్ళు. సరేలే, మాట్లాడినంత మాత్రం ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని చెప్పేసి కూడా మేము కూడా గమ్ముకుంటా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసినవన్నీ బుడబుక్కల పనులు చేసి తప్పులు చేసి ఇవాళ వచ్చేసి ఏదో మొత్తం కలిసి కట్టకట్టుకొని ఏదో మాట్లాడితే ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని కేసులు పెట్టారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంది? నరి రోడ్డు మీద ప్రజలు చూస్తున్నారు, మీడియా పెట్టింది, అన్నీ చూశారు. చొక్కా ఇప్పేసి అతను ఒక మాస్క్ అడిగిన దానికి ఆయన ఎంతలో కొట్టి చంపారు. నేను జనాలు చూడలేదా? ఆ తర్వాత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వచ్చేసి చంపేసి డోర్ డెలివరీ ఇవ్వలేదా? ఆ తర్వాత కరుణాకర్ కావల్లో ఒక దళితుల్ని ఆ రోజు కూడా కొట్టి చంపేశారు. అది జరగలేదా అప్పుడు? కార్మికుల హక్కులను ఐక్య పోరాటాల ద్వారా కాపాడుకోవాలని ఉద్యోగ కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తటవర్తి భాస్కర్ షాపు వద్ద హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ జూలై 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 ఏళ్లలో కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, మరోపక్క పేద మధ్యతరగతి వర్గాలపై జీఎస్టీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు బలాలు వేశారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భీమవరం హమాలీ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ రోజున హమాలీ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈ రోజున హమాలీ కార్మికులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ పథకాలు లేవు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హమాలీ కార్మికుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా హమాలీ కార్మికుల సంక్షేమం కోసం పట్టించుకోవట్లేదు. కాబట్టి హమాలీ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి కనీస వేతనం అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. అలాగే అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు, వయోభారంతో రిటైర్డ్ అవుతున్నారు. వయోభారంతో రిటైర్డ్ అయినటువంటి హమాలీ కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, గ్రాడ్యుయేట్ సౌకర్యం కల్పించాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే హమాలీ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇళ్ల స్థలాలు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయించాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపు. తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉన్న సినీ నటి పాకీజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ. తక్షణ సాయంగా 2 లక్షల చెక్ను అందజేసిన జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.